హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన వాటర్ యాపిల్ ప్లాంట్ అండి. చూడండి గుత్తులు గుత్తులుగా కాయలు అయితే చాలా బాగా కాసాయండి. ఈసారి లోపల కూడా చూడండి. ఇంకొక 2 డేస్లో మనకి ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి. ఇది కొంచెం రెడ్ కావాలి. ఇంకొక 2 డేస్లో మనకి రెడ్గా అయిపోతాయి అవి. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. చూడండి గుత్తులుగా వచ్చేసిందండి ఈసారి ప్లాంట్ అయితే. లోపల అయితే అసలు చెప్పలేము, అసలు గుత్తులు గుత్తులుగా మొత్తం ప్రతి కొమ్మకి మనకి పూత అనేది చాలా ఉందండి. చూడండి ఇది ఆల్రెడీ మనకి పూత పూసినాయండి. ఇవి ఫ్లవర్స్ విచ్చుకున్నాక ఇలా ఇది మనకి కాయలాగా మారుతుంది. చూడండి ఇటు సైడ్ కూడా ఇక్కడ మనకి పూతతో పాటు ఇక్కడ మొగ్గలు కూడా ఉన్నాయండి, చిన్న చిన్న మొగ్గలు. చూడండి అసలు ఎంత గుత్తులుగా వచ్చాయో ఈసారి అయితే చాలా వచ్చాయండి. ప్రతిసారి మనకి పూత అనేది వచ్చేది రాలిపోయేదండి. కొన్ని వరకే మనకి కాయలు అనేది నిలబడేది, మిగతా అన్నీ రాలిపోయేది. ఈసారి చూడండి అసలు గుత్తులుగా అసలు ఎంత బాగున్నాయి అసలు. చూడండి లోపల ఇక్కడ చూసారా, ఇవి మొగ్గలండి. ఇవి రేపు విచ్చుకుంటాయండి. చూడండి చిన్న చిన్న మొగ్గలు, ఇవి రేపు విచ్చుకుంటాయి. ఈరోజు నైట్ వరకు విచ్చుకుంటాయండి. ఇది నిన్న విచ్చుకున్నది. చూడండి కొంచెం మనకు ఫ్లవర్ అనేది విచ్చుకున్నాక కొంచెం టైం పడుతుందండి మనకి కాయలాగా మారడానికి. కొన్ని రోజుల తర్వాత మనకి ఇలా అయిపోతాయి పెద్దగా సైజు. ఇక్కడ చూడండి, ఇక్కడ సైజు పెద్దగా అయిపోయాయి కానీ కొంచెం రెడ్ కావాలి. ఇంకొంచెం రెడ్ అయితే బాగుంటుందండి కాయ. మనకి లోపల టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా ప్లాంట్ అయితే చాలా, అసలు మనం నేలలో పెట్టినంత పెద్దగా పెరిగిందండి ప్లాంట్ అయితే. ఇది కుండీలో పెట్టినట్టు లేదు, అసలు మొత్తం నేలలో పెట్టినట్టే ఉంది. చూడండి ఇటు సైడ్ కూడా చూడండి, ఇక్కడ వావ్ ఎంత గుత్తులు ఉన్నాయి చూసారా. ఒక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయి, దాదాపు ఒక 10-12 వరకు ఉన్నాయండి. చూడండి ఇది చూడండి, ఇంకా చాలా బాగున్నాయి కదా. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అర్వికా గార్డెనర్. ఇక్కడ చూడండి పొట్లకాయలు అయితే ఎన్ని వచ్చాయి, అసలు 3 వరకు వచ్చాయండి. ఇక్కడ చాలా పొడుగు వచ్చాయి ఇవి. ఇక్కడ 2 ఉన్నాయండి. ఇదైతే అసలు చిన్నగా పింద ఉన్నప్పుడు చూడలేదండి. చూడకపోవడం వల్ల మనకు అక్కడ ఉన్న దానికి చుట్టుకొని పోయింది. అది కొంచెం పెద్దగా చూశాను, మళ్ళీ ముట్టుకుంటే అది విరిగిపోతుందేమో అనేసి అలాగే ఉంచేసాను. దీనికైతే నేను కింద కొంచెం రాయి కట్టేసి పెట్టాను, కానీ ఇక్కడ కొంచెం రింగ్ అయిపోయింది. చూడండి ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది. ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్కి ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పింద ఉందండి, ఇక్కడ పొట్లకాయది. దానికి ఇప్పుడే స్టోన్ కట్టేశాను. కొంచెం పెద్దగా కడితే బాగానే ఉంటుంది. బాగా చిన్న పింద కడితే అది ఎండిపోతుందండి. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయలను కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. మనకి సమ్మర్ వెగ్గీస్ అండి ఇవైతే కాకరకాయలు. ఇక్కడ మన మునక్కాడ అండి. మునక్కాడ ప్లాంట్ పూత బాగానే వస్తుంది కానీ నిలబడట్లేదు ఎందుకో. పుల్ల మజ్జిగ ఇట్లా స్ప్రే చేస్తున్నాను, అయినా కూడా నిలబడట్లేదు. చూడాలి. ఇది కొత్త ప్లాంట్ అండి, సీడ్ ద్వారా పెట్టిన ప్లాంట్ ఇది. ఇప్పుడిప్పుడే మనకు ఫ్లవరింగ్ వస్తుంది. ఇది సెకండ్ సార్ అండి ఇది ఫ్లవరింగ్ రావడం. వెంటనే ఫ్లవరింగ్ వచ్చేస్తున్నాయి కానీ మనకి కాత అనేది నిలబడట్లేదు. చూడాలి. ఇక్కడ ఉన్న మన కాకరకాయలను అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ కాకరకాయలు ఎంత బాగున్నాయి కదా. మనకి సమ్మర్లో అయితే కాకరకాయలు అయితే బాగా కాస్తాయండి. మనకి ఆల్ టైం ఉంటాయండి కాకరకాయలు అయితే. ఇక్కడ 2 టమాటాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి కాకరకాయలు చాలా పిందెలు ఉన్నాయండి పైన, చాలా బాగా కాస్తున్నాయి కదా. సమ్మర్లో కాకరకాయలకైతే కొదవలేదండి, ఇప్పుడు కాస్తూనే ఉంటాయి ఇవైతే కాకరకాయలు. ఇంకా చిన్న పిందెలు ఉన్నాయి కదా, అవి 2 డేస్లో మనకి పెద్దగా అయిపోతాయి. ఇక్కడ ఒకటి కాయ ఉందండి, కాకరకాయ. దీన్ని కూడా తెంపేసుకుందాం. ఇది
పండైనట్టుంది, ఇది పండైపోయిందండి కాకరకాయ. చూసారా, ఒక 1/2 kg వరకు వచ్చేసాయి కాకరకాయలు. ఇక్కడ ఉన్న పొట్లకాయలను అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ఇప్పుడు. చూడండి ఎంత పొడుగుందో కదా, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఇంకొకటి ఉన్నాయి కదా, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి ఎంత లాంగ్ ఉన్నాయి, అసలు లాంగ్ పొట్ల అండి ఇవి. ఇది నేను కొనుకొచ్చిన సీడ్ కూడా కాదు, మార్కెట్లో పొట్లకాయ తీసుకుని ఇలా గార్డెన్లో వేసానండి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి అసలు. పైన ఒకటి ఉంది కదా, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇదైతే చాలా రింగ్ అయితే చుట్టుకుందండి, చూడాలి ఎట్లా వస్తుందో. చూడండి ఇక్కడ ఎట్లా చుట్టుకుందో చూసారా, మొత్తం మన ఈ సలాకకి మొత్తం చుట్టుకుందండి. చూద్దాం మరి కట్ చేశాక వస్తుందో మరి విరిగిపోతుందో చూడాలి. అయ్యయ్యో, మన పాము లెక్కల చుట్టుకుందండి పైనకి. సక్సెస్గా తీసేసాను. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి 3 పొట్లకాయలు హార్వెస్ట్ చేసాం కదా, ఎంత బాగున్నాయి కదా పొట్లకాయలు అయితే. ఈ సంవత్సరం అయితే పొట్లకాయల పంట బాగానే కాస్తున్నాయండి. ఇంకా నెక్స్ట్ ఒకటి బూడిద గుమ్మడికాయ ఉన్నది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మన గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ యాష్ గార్డ్ ఇది. దీన్ని నేను జ్యూస్ కోసం అని పెంచాను. మన ఇంట్లో జ్యూస్ చేసుకొని తాగొచ్చు కదా, హెల్త్కి చాలా మంచిది అనేసి ఉంచానండి దీన్ని గార్డెన్లో. ఇది మనం హార్వెస్ట్ చేసుకొని జ్యూస్ చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. గార్డెన్లో మన టెర్రస్ మీద కూడా బూడిద గుమ్మడికాయలను కూడా పండించుకోవచ్చు. చూడండి ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో కాయడం. ఇక్కడ చూడండి ఒక బెండకాయలు ఉన్నాయండి, బెండకాయలను తెంపుకుందాం. కొన్ని వస్తున్నాయి బెండకాయలు. చూడండి సాంబార్లోకి వస్తాయండి మనకి ఇవి బెండకాయలు. పులుసుకైనా సాంబార్కైనా ఉపయోగించుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు అసలు మనకి సీజన్ అయిపోయింది కదా, కొంచెమే వస్తున్నాయి బెండకాయలు అయితే. ఇక్కడ చూడండి ఈరోజు అయితే హార్వెస్ట్ అండి, ఎంత బాగున్నాయో కదా. ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా బాగున్నాయి కదా. పొట్లకాయలు అయితే బాగా కాస్తున్నాయండి పొట్లకాయలు. చూడండి ఎంత బాగున్నాయి కదా పొట్లకాయలు కూడా. ఈరోజు అయితే హార్వెస్ట్ అండి మన యాష్ గార్డ్ ఇంకా పొట్లకాయలు. చూడండి పొట్లకాయలు ఇంకా కాకరకాయలు అండి. ఇది మన బెండకాయలు ఇంకా టమాటాలు కూడా ఆల్మోస్ట్ మన సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడే అయిపోతుంది. కొన్ని వస్తున్నాయి కాయలు. మన ఈరోజు కొన్ని 4 వరకు హార్వెస్ట్ చేశాను టమాటాలు అయితే. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.